ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్థనామంలో శుభములు కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాలంలో వివరిస్తున్న ఈ వాక్యము బిడ్డల హృదయాల్లో నాటబడి అవి వీరి హృదయాల్లో పనిచేసి నాయన నిన్ను వీరు నమ్ముకొని అనేక మేలు పొందుకుంటకు కార్యాలు జరిగించుటకు వీరిని మీరు వాడుకోమని దీవించమని నన్ను యోగ్యునిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మనము ధ్యానించుకునే వాక్య భాగము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ప్రైజ్ గాడ్. రాజుల హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన తన చిత్తవృత్తి చొప్పున వారి హృదయాలను త్రిప్పుతాడు. ఆయన బిడ్డలు రాజులను ఆశ్రయించినప్పుడు, రాజులకు మనవి చేసినప్పుడు ఎంతటి కఠినమైన రాజులైనా వారి హృదయాలని దేవుడు త్రిప్పగలడు, త్రిప్పుతున్నాడు. కారణం ఆయన బిడ్డలు కన్నీటి ప్రార్థన ఆయన వింటాడు కాబట్టి. ఈ విషయాన్ని మనకు కాస్త లోతుకు వెళ్ళినట్లయితే ఎజ్రా గ్రంథంలో మన విషయాలన్నీ చూడవచ్చు. శత్రువుల చేత కాల్చబడి, కూల్చబడి, గుమ్మములు మందిరములు పాడైపోయినట్టుగా ఉన్నప్పుడు ఎజ్రా కన్నీటితో ప్రార్థించి ప్రభువును వేడుకున్నాడు. పడిపోయినటువంటి, కాల్చబడినటువంటి యెరూషలేము యొక్క గుమ్మములు, ప్రాకారములు తిరిగి కట్టడానికి కంకణం కట్టుకున్నాడు. మరి జరగాలంటే చాలా కష్టమైన పరిస్థితే. కానీ రగిలిన హృదయంతో, నలిగిన మనసుతో రాజు అయినటువంటి కోరేషును కలిసి ఈయన మనవి చేసినప్పుడు దేవుడు ఆయన మనసును ప్రేరేపించి ఆయనకి ఆటంకాలు కలుగకుండా ఆజ్ఞాపించి తన ఖజానా నుండి కావలసినవన్నీ కూడా సమకూర్చాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. రాజు హృదయం ఎలా మారిపోయిందో చూడండి. అలాగే నెబుకద్నెజరు రాజు బబులోను దేశానికి తీసుకెళ్ళబడినటువంటి వారందరినీ ఈయన విడిపించాడు. రాజైన దర్యావేషు అడ్డుకొండకు ప్రయత్నం చేసినప్పుడు రాజైన కోరేషు రాయించినటువంటి దస్తావేజులు బయటపడ్డాయి. అప్పుడు దర్యావేషు సైతము యెహోవా మందిరంలో కట్టడానికి ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా రాజు యొక్క హృదయాన్ని దేవుడు మార్చినట్టుగా, తిప్పినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినట్టు రాజు అస్తహశస్త, ఇతడు కూడా దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవునికి హస్తము ఇతనికి తోడుగా ఉన్నందువల్ల ఎజ్రాకు సంబంధించినటువంటి ఆ ప్రజలందరూ ఏది మనవి చేస్తే ఆ మనవును ఆయన అంగీకరించడం జరిగింది. వారు కాకుండా మూర్ఖులైన ప్రజల యొక్క ఆటంకాలు ఎన్నెన్నో వీరిని చుట్టుముట్టినప్పుడు వాటిని కూడా అధిగమించి దేవుని మందిరాన్ని కట్టి ప్రతిష్ఠించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహింపరిచినట్లుగా ఈ వాక్య భాగాల్లో మనము గమనించవచ్చు. కాబట్టి రాజులు ఎంత కఠినమైన ప్రజలు ఎంత అడ్డుకున్నా కూడా అందరి హృదయాలను త్రిప్పి తన చిత్తాన్ని నెరవేర్చుకోగల సమర్థుడు మన దేవుడు. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. మనం ఏ సమస్యల్లో ఉన్నా, ఏ గడ్డు పరిస్థితుల్లో ఉన్నా, ఏ అధికారి మన మాట వినకపోయినా, మన పనులు ఇంకా కాకపోయినా ఆ దేవదేవుని ప్రార్థన చేస్తే ఆయన రాజుల యొక్క హృదయాన్ని నీటి కాలువలుగా మార్చి తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పి తన బిడ్డల పక్షా నుండి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నావు? దిగులుగా, చింతగా, బాధగా ఉన్నావా? నా పనులు కావట్లేదు, నా క్రియలు జరగట్లేదు, నా పనులన్నీ ఆగిపోయాయి,
అంటూ నువ్వేమన్నా బాధలు ఉంటే వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ప్రతి కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. అట్టి పరిస్థితులు దేవుడు వింటున్న మీకు మనకందరికీ దయచేసి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని దీవించండి. నీ యొక్క నామమునకు మా యొక్క కార్యాలకు ఏది అడ్డుగా ఉన్నా వాటిని మీరు తీసివేయగల సమర్థుడు ప్రభువా. కాబట్టి ఈ బిడ్డల హృదయ వాంఛలను తీర్చండి, అడ్డుబండలను తొలగించండి, వీరికి మేలు చేయండి. నీవు చాలిన దేవుడు అని, సమర్థుడవని వీరు గ్రహించుకొని నీవు ఇంకా కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని మా మనవులందుకు నిన్ను స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.